నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ అండ్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఏంటంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలుగుదేశం పార్టీ పైన ఒక విచిత్రమైన ఆపరేషన్ చేస్తున్నారు. అంటే ఇది ఏంటంటే మంత్రి గోవర్ధన్ గారు ఇలాంటి వాటికి శ్రీకారం చుట్టారు. అసలు ఏంటి, అసలు ఇది నెల్లూరు నుంచి స్టార్ట్ అయింది మనకి. సో ఇది ఏం ఆపరేషన్ అంటారు సార్? సో తెలుగుదేశం పార్టీ మీద గత 4.5 సంవత్సరాలకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా రకరకాల దాడులు చేస్తూ ఉంది, అలాగే కేసులు పెడుతుంది. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ చెప్తూ ఉన్నారు. అయితే ఈసారి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కొత్త తరహా దాడుల్ని నెల్లూరు జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి ఎప్పుడు కూడా వినూత్నంగానే ఉంటారు, వినూత్నమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఆయన ఆ మధ్య పేపర్లు కొన్ని కలెక్టర్ ఆఫీస్లో కొన్ని ఫైళ్లను మాయం చేసి తగలబెట్టారని చెప్పి మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేయటం. చంద్రమోహన్ రెడ్డికి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎప్పుడు కూడా పొలిటికల్ వైరం, పొలిటికల్ ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ ఆ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పొదలకూరు మండలంలో రుస్తుం క్వారీ అని ఒకటి ఉంది. సో ఆ క్వారీలో క్వాడ్జ్ అనేటువంటి ఒక మైన్ ఉంది. తెల్లరాళ్ళు తెల్లగా ఉంటాయి, దాన్ని క్వాడ్జ్ అని అంటూ ఉంటారు. సో దాన్ని అక్రమంగా తరలిస్తున్నారు గత 3 ఏళ్ల నుంచి అని చెప్పి రకరకాల కథనాలు మీడియాలో రావడం జరిగింది. సో మీడియాలో రావడం జరిగింది, దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో క్వారీ తవ్వకాలని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆ అక్రమ తవ్వకాలు ఎక్కువైపోయినాయి. రేతులు కూడా తవ్వుతూ ఆ క్వాడ్జ్ని, ఆ తెల్లరాయిని తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాంతో చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఆయన ఏం చేస్తుంటే సత్యాగ్రహ దీక్షకు దిగారు. 3 డేస్ నుంచి అక్కడే రుస్తుం క్వారీ దగ్గరలోనే టెంట్ వేసుకొని ఆయన సత్యాగ్రహ దీక్షకు దిగారు. దాంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆయనకి సహజంగానే సంఘీభావం తెలుపుతారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు. సో అక్కడ సత్యాగ్రహ దీక్ష ప్రారంభించిన రోజు నుంచి దాదాపుగా 12 లారీలు క్వాడ్జ్ ఆగిపోయింది. సో ఇక్కడ వీళ్ళు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు, అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఆ 12 లారీలను తరలించడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రుస్తుం క్వారీ అనేది ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించింది. ఆయనే దోచుకుంటున్నారు సంపద అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సరే, దాంట్లో ఎవరున్నారు, దానికి లీగల్ లైసెన్స్ ఎవరు ఇచ్చారు, అక్రమంగా తరలిస్తున్నారా, సక్రమమైనటువంటి తవ్వకాలైనా, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు నిరూపించాలి. బట్ అక్రమంగా చేస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అయితే దానికి సంబంధించి ఆల్రెడీ రిటర్న్గా కంప్లైంట్స్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అక్కడున్నటువంటి పార్టీ కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి జిల్లా యంత్రాంగం కానీ పట్టించుకోలేదు. దీంతో ఆందోళన కార్యక్రమానికి సత్యాగ్రహ దీక్షకు దిగాడు చంద్రమోహన్ రెడ్డి. సో ఈ క్రమంలో చంద్రమోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఆందోళన కారణంగా దాదాపు 3 డేస్ నుంచి ఆ క్వారీలో ఉండేటువంటి 12 లారీల క్వాడ్జ్ ఆగిపోయింది తరలించడానికి. సో సహజంగా ఏంటంటే క్వారీలకను ఎక్స్పోర్ట్కి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. సో పర్ డే ఇన్ని లారీలు మేము సప్లై చేస్తామని చెప్పి వాళ్ళకి ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు సప్లై చేయాలి. కానీ ఇక్కడ 3 డేస్ నుంచి ఆగిపోయినాయి. దీంతో వినూత్నంగా ఆ సత్యాగ్రహ దీక్షను విరమింపజేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులకు దిగింది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెబుతుంది. ఏంటి ఆ వినూత్నమైన దాడి అని అంటే, ఒక బస్సులో, ఒక 2-3 బస్సుల్లో హిజ్రాలను, ఒక 80 మంది హిజ్రాలను మొత్తాన్ని మాట్లాడి 80 మంది హిజ్రాలతోటి ఆ బస్సుల్లో ఆ క్వారీ దగ్గరికి పంపించారు. క్వారీ దగ్గర పంపిస్తే సోమవారం రోజు మొత్తం కూడా ఆ హిజ్రాలు ఆ మొత్తం క్వారీ చుట్టూ తిరుగుతూ, వాళ్ళ స్టైల్ తెలుసు కదా, హిజ్రాల స్టైల్ తెలుసు కదా ఎలా ఉంటుందో. సో వాళ్ళు అక్కడ చుట్టూ తిరుగుతూ ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ క్వారీకి దిష్టి తగిలింది, ఆ దిష్టి తీసేయడానికి ఈ హిజ్రాలు 80 మంది అక్కడికి వచ్చారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో 80 మంది హిజ్రాలను బస్సుల్లో పంపించడం అంటే అది ప్లాన్గా చేసినటువంటి ఒక ప్రయత్నమే కదా. సో ఆ ప్రయత్నం ఏంటంటే హిజ్రాలతోటి రాత్రిపూట ఆల్మోస్ట్ సోమవారం రాత్రి 8-9 గంటల వరకు ఆ హిజ్రాలు అక్కడే ఉన్నారనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సో ఆ 80 మంది హిజ్రాలతోటి దాడులు చేయించాలి అనేటువంటి ఒక కుట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పండింది అనేది తెలుగుదేశం పార్టీ చెప్తోంది. అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అక్కడ సత్యాగ్రహ దీక్షలో ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డికి దాదాపు 200 నుంచి 300 మంది వరకు అక్కడ సంఘీభావం తెలియజేస్తూ సోమవారం రాత్రి మొత్తం కూడా ఉన్నారు. గత 3 రోజుల నుంచి ఉంటున్నారు. హిజ్రాలను చూసిన తర్వాత వాళ్ళు ఇంకా జాగ్రత్త పడ్డారు. కానీ ఇంకా రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగనటువంటి విధంగా
హిజ్రాలని మొబలైజ్ చేసి ఆ హిజ్రాలను బస్సుల్లో పంపించి వాళ్ళ చేత తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడి చేయించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది నెల్లూరు నుంచి ఇది స్టార్ట్ అయింది. రాబోయేటువంటి రోజుల్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ వ్యాప్తంగా కూడా ఇలానే హిజ్రాలను మొబలైజ్ చేసి దాడులకు కనుక పాల్పడితే ఇక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఇది మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అభిమానులు ఏం చెప్తున్నారు, ఆ క్వారీలకు సంబంధించి దిష్టి తగిలింది, ఆ దిష్టి కారణంగానే ఈ 12 లారీలు క్వాచ్ ఆగిపోయింది, పైగా తెలుగుదేశం పార్టీ వాడు అక్కడికి వచ్చున్నారు, ఇదంతా కూడా దిష్టి యొక్క ప్రభావం, కాబట్టి దిష్టి తీసేయడానికి ఇజ్రాయల్ని మేము తీసుకొచ్చాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 80 మందితోనే దిష్టి తీస్తారు, దిష్టి తీస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది కొంత ఆశ్చర్యకరమైన అంశం. 80 మంది హిజ్రాలతోటి దిష్టి తీర్చడానికి బస్సుల్లో పంపించారు పైగా. సో ఇది ఊహాత్మకమైన దాడి అనేది ఒక అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ ఉన్నారు. సో గతంలో కూడా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల మీద అనేక మంది మీద కేసులు పెట్టి జైలుకి పంపించారు. సో వాళ్ళల్లో అచ్చెన్నాయుడు ఉన్నారు, కొల్లు రవీంద్ర ఉన్నారు, తర్వాత మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరినీ జైలుకి పంపిస్తూ వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జోగి రమేష్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. అలాగే జిల్లా కార్యాలయాల మీద కూడా చాలా చోట్ల దాడులు చేశారు. ఇప్పుడు ఈ దాడులు పరాకాష్ఠ చేసి కొత్త తరహాలో ఇజ్రాయల్ని కూడా మొబిలైజ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి దాడులకు పూనుకుంటుంది. ఇది రాష్ట్రాన్ని ఏ దిశకి తీసుకెళ్తుంది అనేది ప్రజలు ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సో ఇజ్రాయల్ని 80 మందిని పంపించడం అని అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి దాడులు లేదంటే ఎలాంటి అఘాయిత్యాలు చేయడానికి పూనుకోబోతుంది అనేదానికి ఒక సంకేతం. సో ఇప్పుడు అక్కడ చూసేటువంటి వాళ్ళందరూ కూడా 80 మంది ఇజ్రాయల్ని పోగు చేశారనంటే, మొబిలైజ్ చేశారనంటే అది మరి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఐడియా ఎందుకు వచ్చిందో, కాకాని గోవర్ధన్ రెడ్డి లాగానే మిగతా రాష్ట్రంలో అందరికి జనాలకు కూడా ఐడియా వస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వాళ్ళని ప్రయోగిస్తారు కదా. సో ఇజ్రాయల్ యొక్క వ్యవహారం ఎలా ఉంటుందని మనకు తెలుసు. అంటే ఇజ్రాయల్ని విమర్శించడం లేదంటే వాళ్ళని ఏదో కించపరచడం కాదు, కానీ ఇజ్రాయల్ చేసేటువంటి పనులు చాలా చోట్ల ఏ విధంగా ఉంటాయో తెలుసు. పైగా ఇప్పుడు ఇజ్రాయల్ యొక్క కొన్ని సంఘాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది ఇప్పుడు. సో వాళ్ళకి కూడా రైట్స్ కావాలని చెప్పేసి కొన్నిసార్లు వాళ్ళు కూడా చేస్తున్నారు, తప్పులేదు దాంట్లో. కొన్ని చోట్ల మనం చూసాం. సో అంటే తెలంగాణ ఎన్నికల్లో అయితే ట్రాన్స్జెండర్స్ కి కూడా టికెట్స్ ఇచ్చిన తప్పులేదు, అది సుప్రీంకోర్టే చెప్పింది, అది ఓకే. కానీ వాళ్ళని మొబిలైజ్ చేసి దాడులు పురికొల్పడం అనేది ప్రమాదకరం. అంటే ఇట్లాంటివి ఇంకొన్ని కూడా జరిగే అవకాశాలు ఉండొచ్చు కదా. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, నెల్లూరులో స్టార్ట్ అయింది ఆ తరహా మొబిలైజేషన్, ఆ తరహా దాడులు చేసే ప్రయత్నం నెల్లూరులో స్టార్ట్ అయింది. రాబోయేటువంటి రోజుల్లో మిగతా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి రాదని నమ్మకం ఏంటి, వస్తుంది కదా. అందుకే ఆందోళన చెందుతున్నారు తెలుగుదేశం పార్టీ.